అండి సార్ ఇదే ఏముందో సినిమా చూస్తే తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సందీప్ అన్నని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఏదో ముందు మాట్లాడదా, ఎంతమంది ఉంటే బేసిక్గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తున్నాయండి బాబు. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు. అట్లా కాదబ్బా, బేసిక్గా సార్ ఇది బిగ్ బాస్ 7 2.1 ఏదైనా పర్లేదండి. నాకు బేసిక్ గా ఎక్కడైనా బిగ్ బాస్ వాళ్ళు కనపడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్. దట్టు ఒక ఇద్దరిని చూస్తే దారుణంగా గుర్తుకొచ్చింది. ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏదో లేగా ఓహో నువ్వు నాకు బలైన అడుగులే కానీ అన్నా కాదన్నా ఒకసారి రా అన్న. బేసిక్ గా ఫస్ట్ నీది ఓ పోస్టర్ రిలీజ్ అయింది అన్న. అన్న మైకి ఆయనకి మైకి చెప్తా ఉంచు అన్న. సరే ఏదో చేస్తున్నాను కాదు. బెస్ట్ సంచాలక ఏంటయ్యా ఒక్క నిమిషం ఎట్టేసుకోబుద్దండి నీకు. అదే ఉండు నాగ్ సారు ఫినాలే స్టేజ్ మీద సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదో పెద్ద బిరుదల్లే ఫీల్ అయిపోయి బెస్ట్ సంచాలక BB7 అని చెప్పి పోస్టర్ లో వేసుకున్నావు. మనసు తప్పుకున్నావా నీకు? ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు, డైరెక్టర్ నేను కాదురా. అనవసరమయ్యా బాబు. క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పద్దా? ఇంట్రెస్ట్ లేదు, యూట్యూబ్ లో పెట్టుకోపోయి నా హౌస్ సార్ చెప్పు. సరే చెప్తాడు. యాక్చువల్లీ ఏంటంటే మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకం వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఏదో మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. దట్స్ ఇట్. ఈ స్టంట్ వర్కౌట్ కాదు. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్ బట్ వీ డింట్ రెస్పెక్ట్ ఇట్. అంతే అయిపోయింది రా అవలా నీది ఆడిపోతావు. ఏంది యాంకర్ అక్క మైకి లేకపోతే పద్దాకలా అక్క ఉండ్రు 2 నిమిషాలు వెళ్ళిపో దిగాలి కూర్చోపో కాసేపు మాట్లాడుకుందాం అన్న. సరే ఇంకోటి దీనికన్నా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది ఇంకోటి చెప్పనా అన్న. నువ్వు బిగ్ బాస్ 7 లేవురా నా బేసిక్ గా. బిగ్ బాస్ 7 లో హూ ఆర్ యూ? ఫస్ట్ హౌస్ మేట్. ఓకే అది గర్వంగా చెప్పుకున్నాడు. ఇంకోటి కూడా అన్న, ఫస్ట్ ఎలిమినేటెడ్ మేల్ కంటెస్టెంట్ ఈయనే. ఎవరి వల్ల? అనవసరం. ఎవరి వల్ల? ఈయన వల్ల. ఈయనే నామినేట్ చేసిండు. ఒక్కసారి ఏంటది చీరా చీరా ఒక్కసారి జనాల్లోకి వెళ్ళొస్తే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అది చూసారా? కాన్ఫిడెన్స్ పెరిగి సినిమా లాగా వచ్చింది. ఇంకేంటో అంతే. పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేశానండి ఈయన్ని. ఆల్మోస్ట్ 9 వారాల్లో పాజిటివ్ వైబ్స్ లో నామినేట్ చేసిన ఒకే ఒక వ్యక్తిని అతను ఈయన్నే. అన్న నువ్వు నెక్స్ట్ పోస్టర్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు ఓకే అక్కడే ఉంది పర్లేదు సార్, సారీ ఇబ్బంది పెట్టను. నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ BB7 మేల్ కంటెస్టెంట్ ఈయన వేయండి. ఏయన్నా మనం ఉన్నాయి వాడుకోవాలి. ఓకేరా ఎలిమినేటెడ్ తేజానికి కింద వేయండి. అదెందుకులే అయ్యా బాబు మధ్యలో. అంతే వేపిద్దాం ఒకదాని తర్వాత అన్నిటికీ ఇచ్చేద్దాం. నెక్స్ట్ అన్నా ఇంకా మాట్లాడదు కదా సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చూశానండి. ఐ మీన్ ట్రైలర్ కాదు, షోరీల్ అయితే చాలా బాగుంది. బేసిక్ గా వాయిస్ డబ్బింగ్ నువ్వు కాదు కదన్నా, నీది కాదు నిజం, నీదైనా బాగుంది ఏంటది. ఓకే అన్నదేనంట. బేసిక్ గా అక్కడ అట్లా ఉండదులే కానీ ఇక్కడ నచ్చింది అన్నది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ ఎవరు ఏ ఈవెంట్ ఉన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా మీరు ఇస్తున్న సపోర్ట్. ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి. అంటే ఓన్లీ ఈవెంట్లు సినిమాలు కూడా పిలుస్తూ ఉండండి, అప్పుడప్పుడు ఇబ్బంది లేదు. ఓన్లీ ఈవెంట్లకు వచ్చేస్తున్నాం. బోరే గారు ఒకసారి మైక్ ఇండి ఆయనకి. ఇక ఆయన ఊరికినే అంటారు హీరో రండి పైన కింద ఒక్కసారి జూమ్ వేసుకోండి మొత్తం పైన కింద బాగా ఏంటో. థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ ని. డిజైన్ ఎవరన్నా? అందరు కింద ప్యాంట్లు చింపుతున్నా, షర్ట్లు చింపుతున్నా. అదొకటి. రెండోది ఏంటంటే జనరల్ గా ప్యాంట్ వేస్తారు అందరూ, ప్యాంట్ చింపుకున్నారు. కానీ ఇంకో కొత్త రకంగా కనిపెట్టా, ట్రాక్ మీద షార్ట్ స్టైల్. ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి, చాలా రకాల పాటలు వస్తాయి, చాలా రకాల డిఫరెంట్ నా మూవీస్ ఉంటాయి. మనం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎక్కడన్నా అన్న క్రియేటర్ మామూలు క్రియేటర్ కాదు, హీరో ఆబ్వియస్లీ అన్నా. ఆ హీరో అనేది కూడా అదిగో మా హీరోయిన్ అంటే బిగ్ బాస్ హౌస్ లో వచ్చింది చదువుతున్నా పాపను నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు అప్పుడు ఏదో చెప్తావు. ఏం చెప్పన్నా ఆరోగ్యకరంగా ఒక మాట. ఇక్కడ
నీ ఏజ్ ఏంది నా ఏజ్ ఏంది అంటే ఏజ్ కాదు ఇక్కడ హీరో అన్నా. మా నాథ్ సార్ కూడా బోలే నువ్వు హీరో బోలే అన్నారు. ఆ దెబ్బతో మీరందరూ కూడా నన్ను గుండెల్లో దాచుకొని నా స్థానాన్ని హీరోగా పదిలపరుచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా. మామూలు కాదు, నెక్కర్ ట్రాక్ మామూలు ఉండదు. ఇక ఫ్యూచర్ లో అన్న హీరో కాబట్టి మూవీస్ వస్తున్నాయి, దానికి కూడా అన్న పిలువు. అంటే మ్యూజిక్ హీరో, మళ్ళీ మ్యూజిక్ మామూలుగా ఉండదు, ఎందుకంటే నాకు అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి అట్లే ఉంటుంది అన్న. థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి నీ స్పీచ్ లో నన్ను పిలిచినందుకు. అవలా ఉండు అదే 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 అన్నా. రీసెంట్ గా న్యూ ఇయర్ కి బోలే గారు సాంగ్ రివ్యూ చూసారా అందరూ? ఏంటన్నా అది? మా సుబ్బు అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నువ్వు కత్తి లాంటి చూపుతోటి కస్స పొడిచిన పిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావే మల్లో, నాకు పావు నడుముతోటి నన్ను కాటు వేసిన పిల్లో, నీ మాటలా మంత్రం వేసి యంత్రమే గట్టినావే మల్లో, చార్మినారు కళ్ళలోన ఎలిసినట్టు తాజ్మహల్ గుండె పైన మొలిసినట్టు హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండు బాధ మోగినట్టు గడియ గడియ కాబరవుతున్ననే అత్తగారు పెట్టిన అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతున్ననే. సూపర్ సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఇలాంటి పాటలు ఎన్నో వస్తాయి. నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ తేజ్ అన్న. నువ్వు ఒక నిమిషం అంటే తేజ్ అన్న నీ వయసు తగ్గించుకుని నాకు పెంచేస్తున్నావు. దాని గురించి ఎందుకులే. ఓకే, తేజ్ అన్న ఆయన నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే ఇది నిద్రపోయడం లేస్తారే నిజంగా కూడా. నువ్వు బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి నువ్వు బయటికి వెళ్తానప్పుడు నాకు ఒక మాట చెప్పి వెళ్ళావు, బోలే నేను నా ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది, నేను వెళ్తున్నా, నువ్వు ఉండాలి అన్నావు. నెక్స్ట్ వారం నేను కూడా బయటకు వచ్చేసిన. కానీ బయటకు నాకు అర్థమైంది ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఇరగదీస్తాన విషయం అర్థమైంది. ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు మనకి ఇంతమంది ఆడియన్స్ మనకు ఉన్నారు మన గుండెలో నిలిచిపోయి. అలాగే నాకు సార్ ఒక మాట అన్నారు, బోలే ఒక్కసారి బయటికి వెళ్ళి నీ అభిమానులు చూసుకో అన్నారు. నిజంగా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పేరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు అనుకోవచ్చు వర్క్స్ అసలు ఏం చేస్తలేరు అంటే ఆర్ట్ పరంగా దూరంగా ఉంటున్నారు. కానీ అక్కడ బిగ్ బాస్ వార్స్ బయటకు వచ్చాక బిగ్గెస్ట్ స్టార్స్ అవి మేము చూపిస్తాం. డెఫినెట్గా ఇక్కడ మా పెద్దన్నయ్య శివన్న ఉన్నారు, ఆయన మా అందరికీ ఆశీర్వాదంగా ఉంటారు. అలాగే తమ్ముడు రైతు బిడ్డ సాధించాడు, నా పాట బిడ్డ వెళ్ళి రైతు బిడ్డను మరి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇంకా చెప్పాలంటే ఇక సందీప్ గురించి నేను ఇప్పుడు మాటలు అంటే నాకు మళ్ళీ నీ మైక్ ఇది నాది, నా మైక్ లో చెప్తానండి, మళ్ళీ బోర్ అవుతారు అందరూ. ఈ మైక్ లో చెబుతావా? నెక్స్ట్ నాకు మైక్ ఇచ్చినప్పుడు బోలే అంటే హీరోతో వస్తా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. మైక్ ఆల్ ది బెస్ట్. ఓకే, హీరోయిన్తో వస్తామా? హీరోయిన్తో ఓకే డన్. అందరి గురించి అయిపోయిందా? సందీప్ మాస్టర్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడేసాం అన్న, ఇంట్రెస్ట్ లేదా? ఉండి మాట్లాడదా. నెక్స్ట్ మా శివాజీ గారిది. బేసిక్గా ఓకే దీని గురించి మాట్లాడుతాను. సభాముఖంగా వీళ్ళందరినీ కలిసి మాట్లాడే అవకాశం దొరకలేదు కాబట్టి మాట్లాడుతున్నానండి. బేసిక్గా శివాజీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ ఈవెంట్ యాంకర్ నేను, అన్న యాంకర్ గా తీసుకున్నాడు, అన్న పేమెంట్ ఫోన్ పే చేసి అందరితో మాట్లాడమని చెప్పాడు, అందుకని మాట్లాడుతున్నా. అన్న ఏంట్రా అక్క 2 నిమిషాలు ఉండక్క. కాదు బాబాయ్, ఇప్పుడు చాలా తమ్ముళ్ళు ఇచ్చేసావు, నువ్వు చాలా తమ్ముళ్ళు ఇచ్చేసావు. ఒకటేమో లైవ్ లో బిగ్ బాస్ చూపించావు, రెండోది యాంకర్ ని అక్కడికి వెళ్ళి కూర్చో అన్న టేస్టీ తేజ అని ఇంకొక తమ్ముళ్ళు ఇచ్చావు. వీళ్ళందరూ మన యూట్యూబర్స్, అట్లాంటివి ఏం పెట్టర్లే కానీ మన యూట్యూబర్స్ మీడియా వాళ్ళు అక్కడ అన్నవే కాదు, ఇక్కడ మన వాళ్ళు. నేను మంది అదే కదా యూట్యూబ్. అన్న వాటర్ అన్న వద్దన్న తాగినా తీసుకోండి. థ్యాంక్ యూ అన్న. మైకి అక్క, థ్యాంక్ యూ అక్క. ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టను. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి గారికి అండి, ఎందుకంటే జ్యోతి గారు సూపర్ సపోర్ట్ మన సందీప్ అన్నకి. యాక్చువల్ చూస్తున్నాము, ఐ మీన్ సందీప్ అన్న వెళ్తూ ఉంటే ఆయన వెళ్తూనే ఉంటది. అది బేసిక్ గా నమ్మకం లేక నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటది కాదా? ఓకే ఓకే. ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసాం వీళ్ళిద్దరిది, చాలా బాగుంది. బేసిక్ గా సినిమాలో చూసి మేడం గారు కూడా సెకండ్ సినిమా చేస్తా అన్నారంట, ఆయన వద్దన్నాడు. ఎంకరేజ్ చేయవా బాబు, కొంచెం కొత్త టాలెంట్, నువ్వు ఒకటే చేస్తావేంటి బద్దాగలా అన్న. ఒక నిమిషం జ్యోతి గారు అన్న, వాటర్ మళ్ళీ తీసుకుంటా అన్న.
సీరియస్ చెప్పు, నువ్వు ఎక్కడ పోయినా మామూలుగా ఓకే. ఈ నేను అడిగే క్వశ్చన్ అన్ని కింద కామెంట్స్ లో వస్తాయిగా మీకు. ప్రశాంత్ వస్తున్నారా? చాలా మంది నీకు అడిగి వస్తున్నా ఉండు. ఓకే మాట్లాడే ప్రశాంత్ కూడా వస్తున్నా. నాకు అయిపోయినాకే అక్క వదిన అన్ని వస్తున్నాయి. కానీ కింద కామెంట్స్ లో ఎక్కువగా నేను చూసిన కామెంట్ ఒకటి అడుగుతున్నా, అదే నేను అడుగుతా డైరెక్ట్. మా వాళ్ళందరూ అడగాలనుకుంటున్నాం, డైరెక్ట్ అడుగుతా. ఎప్పుడు పోయినా ఎందుకురా జ్యోతి గారు సందీప్ గారికి పోతా ఉంటారు అని చెప్పి పెట్టారు. రేపు పెళ్ళైతే తెలుస్తుంది. ఓ అయితే ఈయన మీద అనుమానమా? ఆయన మీద అనుమానం కాదు. బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు పంపించారండి తొందరగా? థ్యాంక్ యూ. వెళ్ళిపోయినా ఏంటిది ఆన్సర్ అడిగితే చెబుతా. నాన్న పీపీ ఎంటర్టైన్మెంట్స్ ఇటు రామ్మా. పీపీ స్టార్ ఏంట్రా చెప్పానా? ఓకే డైరెక్ట్ గా అడుగుతా. అందరు రకాల క్వశ్చన్లు అన్ని అడిగేస్తాను నిన్ను. అడిగాను నువ్వు అక్కడే ఉండి ముందు రాకన్నా. ఓకే ఫస్ట్ ఓకే పీపీ స్టార్ ఐ హ్యావ్ 3 క్వశ్చన్స్ రా. అడిగేస్తా. ఒరే ఇంకా స్టార్ట్ అయ్యాలా? ఫస్ట్ క్వశ్చన్ రా. చాలా మంది అడగాలనుకున్నారు. ఫస్ట్ ఏమండి మాట్లాడదా అన్న? ఓకే అన్న ఇది ఇచ్చేస్తా అన్న చెప్పేస్తాను. వేళ్ళే నాకు ఇచ్చిందేనన్న ఇదంతా, అందుకే అడిగేస్తున్నా. సందీప్ గారు సార్ తర్వాత అడుగుతాం వెళ్ళయ్యే. ఓకే డన్. సరే ఒక నిమిషం తర్వాత అడుగుతారా? వాళ్ళే అడుగుతారంట. ఓకే డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక 2 నిమిషాలు చెప్పి ఇక్కడ క్లోజ్ చేస్తాను. అండ్ మూవీ టీం అందరికి కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు మీకు అండ్ ప్రొడ్యూసర్స్ గారు సార్ మీకు కూడా ఈ మూవీ మంచి విజయం వచ్చి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా బిగ్ బాస్ టీం అంతా మీకు ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటుంది. ఈ సినిమా త్వరలో రిలీజ్ అవ్వి మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. డన్ మాస్టర్. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ ఎవరికి ఇచ్చేయక్క.